సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో సింహరాశి ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం. ఈ రాశిలో సింహరాశిలో వచ్చే నక్షత్రములు మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తర నక్షత్రము 1వ పాదము కలిపి సింహరాశిలోకి వస్తారు. ఈ ఒక సింహరాశి వారికి జూలై నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణము అవకాశాలు చాలా మంచిగా ఉంటాయి. ఈ ప్రయాణము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అహంకారం విడనాడి అందరితో జాగ్రత్తగా మెలగండి. ఈ నెలలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అలాగే ఉంటుంది. పొదుపు కోసము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో విజయం సాధిస్తారనేసి సింహరాశి ఫలితాలు తెలుపుతున్నవి. ఈ సింహరాశిలో విద్యార్థులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. జూలై నెలలో విద్యార్థులకి అన్నింటా విజయం ఉంటుంది. ఉద్యోగస్తులు సహా మంచి ప్రమోషన్, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారనేసి తెలుపుతున్నది. వ్యాపారస్తులకి మాత్రము చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అధిగమించవచ్చు. వ్యాపారం కూడా సామాన్యంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఈ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. ఆరోగ్యంలో జాగ్రత్త వహించడం మంచిది. వాహనము విషయంలో నూతన వాహనం తీసుకోకూడదు. అలాగే ఆర్థికమైన కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ విషయంలో కొన్ని చిన్న చిన్న తగాదాలు రావడం, తద్వారా మానసిక అశాంతి మీకు ఎదురు కావచ్చు. వ్యవసాయం చేసేవారికి చాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారు గోధుమ రంగు ఎక్కువ వాడుతూ ఉంటే చాలా మంచిది. వారు వేసుకునే వస్త్రములు, వాహనము ఇలా వారు కొన్ని వాడుతూ ఉంటే వారు చేసే కార్యక్రమాలలో తొందరగా విజయం సాధిస్తారు. అలాగే ఈ ఒక సింహరాశి వారు ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించడం, సూర్యదేవ నమస్కారం చేయడం చాలా అనుకూలమైన ఫలితాలు వీరు పొందవచ్చు. శుభం భూయాత్.